ప్రధాని నరేంద్ర మోదీ గారు అబద్ధాల ఆటలో నెంబర్ 1, యాక్టింగ్ చేయడంలో నెంబర్ 1, మోసం చేయడంలో నెంబర్ 1 అని రుజువులు 100 ఉన్నాయి. ఒక 3 మీకు చెప్తాను. డాలరు 56 రూపాయలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు డాలరు ఈక్వల్ గా రూపాయి అయిపోద్ది అన్నారు. ఇప్పుడు ఒక డాలరు 86 రూపాయలు అయింది. అలాగే $3 ట్రిలియన్ నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 15 మందికి 15 రూపాయలు ఇవ్వాల. నెంబర్ 3, ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేస్తామన్నారు. నేను కోర్టుకి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసి వాదనలు వినిపించి కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చాను నరేంద్ర గారు ఇస్తే. కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ రోజు వరకు మాట్లాడరు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని. 4, స్మార్ట్ సిటీలు కడతామని తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్ లో 13 అని మోదీ గారే 100 సిటీల్లో 23 ఇక్కడ కడతామన్నారు. ఒక్క స్మార్ట్ సిటీ కట్టలేదు. 5, ఎప్పుడో పోలవరం కంప్లీట్ చేస్తానన్నారు. ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. 6, అమరావతికి 6 సంవత్సరాలు అయినప్పుడు అప్పుడు 5, ఇప్పుడు 5, 10 సంవత్సరాలు అయి మోదీ గారు వచ్చిన కూడా అమరావతి బిల్డింగ్లు కంప్లీట్ అవ్వలేదు, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి ఎన్ని చెప్పమంటారు? ఒకటి మాత్రం కంప్లీట్ చేశారు, రామ్ టెంపుల్. ఏమనంటే జై శ్రీరామ్ అన్నోనందరినీ కాల్చండి, తొట్టండి అని కొంత మతోన్మాదులు వచ్చారు. ఇప్పుడు దాదాపు ఒక 50-60 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి కదా సార్. అన్ని కూడా నిన్న ప్రారంభోత్సవాలు జరిగినాయి. మీరు అట్లా ఎందుకు మాట్లాడుతారు? శుభమాన్ని పలుకుంటే రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయాలంటే డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడారు. సత్యం మాట్లాడుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ అప్పు 12 లక్షల కోట్లు, దానికి వడ్డీ సంవత్సరానికి 50,000 కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో మనకి అప్పు ఇస్తున్నారు, ఫ్రీగా ఇవ్వట్లేదు. మనం 1,00,000 కోట్లు ట్యాక్స్ రూపమును కడితే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుండి వాళ్ళు మనకి తిరిగి ఇస్తుంది కేవలం 40,000 కోట్లు మాత్రమే. గమనించండి. అదే 1,00,000 కోట్లు గుజరాత్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తే గుజరాత్ కి 7 లక్షల కోట్లు తిరిగి ఇస్తున్నారు. నెంబర్స్ చూడండి, నేను మాట్లాడిన అన్ని పూర్తి సత్యాలు. డిబేట్ కి రమ్మనండి మోదీ గారిని, డిబేట్ కి రమ్మనండి చంద్రబాబుని. ఎలాగా ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డి రాను. ఎందుకంటే బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పుల తెలంగాణ, డ్రగ్ల తెలంగాణ, హైడ్రా తెలంగాణ, హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టే తెలంగాణగా మార్చి ఇప్పుడు 10 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు. అమరావతి రాజధానిని అంగీకరిస్తారా, అంగీకరించరా? రాజధాని ఎందుకు అంగీకరించరు? దాని కాదు ఇష్యూ. అది వైజాగ్, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కాదు. ఇక్కడ నేను మీకు అర్థం అవట్లేదా? మీరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి బాబు. నీ జీతం 50,000 రూపాయలు, నీ ఖర్చులు నెలకు 2 లక్షలు. నువ్వు జీతమైనా పెంచుకోవాలి, ఖర్చులైనా తగ్గించుకోవాలి. రేపు మన పిల్లలు, మనవలకి కనీసం రైస్ కూడా దొరకని పరిస్థితి మన దేశంలో, మన రాష్ట్రాల్లో. ఈ రోజు శ్రీలంక చూడు, పక్క దేశం. శ్రీలంక అవుతుందని 100 సార్లు చెప్పాను కదా. సుడాన్ చూడు, వెనజువెలా చూడు, జింబాబ్వే చూడు, పాకిస్తాన్ చూడు, ఇండియాయే మరలా శ్రీలంక అవబోతుంది. ఇప్పుడున్న అప్పు ఎంత ఎవరికైనా తెలుసా? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానానికి పోతుంది. మీరు అట్లా మాట్లాడుతున్నారు. ప్రపంచంలో 3వ స్థానంలో లేవు, 180వ స్థానంలో ఉన్నాం అన్నిట్లోని. ఇదంతా గిమిక్స్. 1981లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు చైనా జీడిపి $180 బిలియన్ సమానంగా ఉండే. ఈ రోజు చైనా జీడిపి 21 ట్రిలియన్, మన జీడిపి 3 ట్రిలియన్. అంటే మనకంటే చైనా 7 రెట్లు అధికం ఎలాగలిగింది? చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, అమెరికాకు అప్పిచ్చింది. మనం 100 దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. నువ్వు అడిగే ప్రశ్న జవాబు ఆలకించు, సత్యాలు. ఇది జరుగుతున్నది.
అప్పు చేసి పప్పు కూడా అనుకునేవాళ్ళు. ఇది అప్పు చేసి పప్పు కూడా కాదు, అప్పు చేసి బిర్యానీలు తింటున్నారు, అప్పు చేసి కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి అప్పు ఉంటుంది కదా సార్, ఇది ఓన్లీ భారత్కే కాదు కదా, ప్రపంచంలో ప్రతి దేశం. ఎవరన్నారు ఆ మాట? అసలు నీకు ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా ప్రపంచంలో? నార్వేకి అప్పు ఉందా? స్వీడన్కి అప్పు ఉందా? డెన్మార్క్ అప్పు ఉందా? అమెరికాకు అప్పు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రింట్ చేసుకోండి. నువ్వు చేసుకోగలవా? మనం చేసుకోగలవా? అమెరికా అందరి ద్వారా అప్పు తీసుకుంటారు, తిరిగి ఎవరికి ఎవరు వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు. మనకు అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ ఏమైపోయింది, శ్రీలంక ఏమైపోయింది? అప్పు కట్టకపోతే అప్పు ఇచ్చిన దేశాలు కొలాప్స్ చేసేస్తాయి ఆ దేశాలు. కనుక మన భారతదేశం అప్పు ఇవ్వవలసిన స్థానంలో ఉండాలి సరికదా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 14 మంది ప్రధానమంత్రులు, బాగా ఆలోచించండి, 14 మంది ప్రధానమంత్రులు 54 సంవత్సరాల్లో వారు చేసిన అప్పు సంవత్సరానికి 1,00,000 కోట్లు మాత్రమే, సంవత్సరానికి. ఇప్పుడు మోదీ గారు చేస్తున్న అప్పు నెలకి 1,00,000 కోట్లు దాటింది. ఇది సత్యమా కాదా? అందుకనే నా బుక్ చదవండి, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ, త్వరలో రిలీజ్ చేస్తున్నాం. 41 రీజన్స్ మోదీని ఓడించి కేఏ పాల్ని ప్రధానమంత్రి చేస్తే అప్పులు తీర్చి ప్రపంచ దేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో మన నెంబర్ 1 దేశం. ఇప్పుడు నెంబర్ 8 కాదు, నెంబర్ 80 కూడా కాదు, 182లో మనం ఉన్నాం. క్రైమ్ లో నెంబర్ 1 మనం, అప్పుల్లో నెంబర్ 1 మనం, అవినీతిలో నెంబర్ 1 మనం, ఈవీఎంలు మోసం చేయడంలో నెంబర్ 1 మనం, హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవ పెట్టడంలో నెంబర్ 1 మనం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవ పెట్టడంలో నెంబర్ 1 మనం, నిరుద్యోగ సమస్యలో 60% నెంబర్ 1 మనం. దేంట్లో నెంబర్ 1? అయితే ఇండియా మరి అప్పులపాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకటే మార్గం, ఈ దేశాన్ని మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి. 7569441275 గ్రూపులు పెట్టాలి. మీరు ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్చాలి. చాలా సీరియస్ పరిస్థితి ఉంది. వారు అదే అడుగుతున్నారు లీడర్స్ అందరూ. మీరేంటి అమెరికాను వదిలేశారు, ప్రపంచాన్ని వదిలేశారు, యుద్ధాలు ఆపడం మానేశారు, రష్యా యుక్రెయిన్ వెళ్ళట్లేదు, ఇప్పుడు పాకిస్తాన్ అయినా వెళ్తారా? ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం అయినా, ఎక్కడ ఎర్త్క్వేక్ అయినా నేనే ఉండేవాడిని. అలాంటిది మన దేశంలో ఎందుకు ఉంటున్నాను? మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలను బాగు చేసుకోవాలి. మన రాష్ట్రాలను బాగు చేస్తే దేశం బాగుపడుతుంది, మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నాం. ఇండియా ఈస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియాలిటీ, బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రాంగ్ పీపుల్, డిస్ట్రాయింగ్ ఇట్స్ ఎకానమీ, ఇట్స్ డెమోక్రసీ, ఇట్స్ సెక్యులరిజం అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతుంది యుద్ధమే, ఏదో ఒక విధంగా వాళ్ళు యుద్ధం చేయాలి. అందుకనే ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్ తో చర్చలు జరుపుతున్నాను, ఇండియన్ లీడర్స్ తో చర్చలు ఎందుకంటే 2 దేశాల నాయకులు ఆ కాలం నుండి బెనర్జీ భుట్టో సమయం నుండి భుట్టో ఫాదర్ నాకు అందరూ పరిచయం. నేను పాకిస్తాన్ వెళ్ళడం మీరు చూశారు, అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు. ఈ యుద్ధాలు అన్నది మనం ఆపాలి. ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది. మా చర్చలు సఫలం అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి.